శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. భార్యాభర్తలైనా సరే, ప్రేమికులైనా సరే, మీ మధ్యన గొడవలు, మనస్పర్ధలు, ఎడబాట్లు అనేటువంటివి ఎదురైనట్లయితే కనుక, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ మీ యొక్క భార్య కోసం కావచ్చు, మీ యొక్క భర్త కోసం కావచ్చు, ప్రియుడి కోసం కావచ్చు, ప్రియురాల కోసం కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది మీరు స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు తెల్లవారుజామున అంటే సూర్యోదయం ఇంకా అవ్వక ముందు మీరు ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు. లేదు అంటే సాయంత్రం 7 దాటిన తర్వాత మీరు ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు. మరి ఏం చేయాలి అనంటే ఈ యొక్క సమయాలలో మీరు శుభ్రంగా చక్కగా తలస్నానం అనేటువంటిది చేసి మీ యొక్క ఏకాంతంగా ఉండేటువంటి గదిలో గానీ, మీ యొక్క పూజా మందిరంలోకి గానీ చక్కగా వెళ్ళండి. వెళ్ళి కట్టిక నేల మీదన కూర్చోకుండా ఏదైనా పీట గానీ, ఆసనం గానీ ఏదైనా కూడా వేసుకొని కూర్చోవాలి. ఈ విధంగా కూర్చున్న తర్వాత ఒక తెల్లటి కాగితం తీసుకోండి. లేదు అంటే ఎరుపు రంగు యొక్క కాగితము తీసుకోండి. తీసుకున్న తర్వాత రెడ్ పెన్నుతో దాని మీదన మీ యొక్క పార్ట్నర్, మీ యొక్క భాగస్వామి యొక్క పేరు అనేటువంటిది పేపర్ మీదన రాయాలి. గుర్తుపెట్టుకోండి. మీకు అవతల వ్యక్తికి విపరీతమైనటువంటి ప్రేమానుబంధము ఇవన్నీ కూడా ఉండి ఏవో గొడవల ద్వారా, మనస్పర్ధల ద్వారా ఇప్పుడు ఆ యొక్క ప్రేమ లేదండి. దూరం అయిపోయారు, వెళ్ళిపోయారు. లేకపోతే మీరిద్దరూ కూడా కలవటానికి మీ తరపున చుట్టాలు, మీ యొక్క బంధువులు పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ తరపున చుట్టాలు, బంధువులు పెద్దవాళ్ళు కావచ్చు, ఒప్పుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. అయితే ఆ యొక్క కాగితం మీద పార్ట్నర్ యొక్క పేరు అనేటువంటిది రాయండి. రాసి ఎక్కువ పెద్ద పేపర్ తీసుకోకలేదు. మీకు అరిచేయంత ఉండేంత సైజు పేపర్ తీసుకొని పూర్తి పేరు అనేటువంటిది రాయండి. చేతిలో పట్టుకుని ఈ కాగితంలో ఈ యొక్క పేరు గల యొక్క వ్యక్తి నా యొక్క జీవిత భాగస్వామి అవ్వటం కోసం నేను ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి చేస్తున్నాను. ఈ యొక్క వ్యక్తి నా యొక్క జీవిత భాగస్వామి అవ్వాలి, నా పట్ల విపరీతమైన ప్రేమ, ఆకర్షణ, అభిమానాలు అనేటువంటి కలగాలి అని చెప్పి నమస్కారం చేసుకుని మీ యొక్క ముందర ఆ యొక్క గట్టు మీద కానీ, పీట మీద కానీ, మీ యొక్క పూజా మందిరంలో అయితే కనుక ఆ యొక్క స్థానంలో కానీ పెట్టి దాని మీదన ఒక దీపపు కుంది పెట్టాలి. కాగితం పెట్టి ఆ కాగితం మీద ఒక దీపం కుంది పెట్టి నువ్వుల నూనెతో ఆ దీపాన్ని వెలిగించాలి. అంటే నువ్వుల నూనెతో వెలిగినటువంటి దీపం కిందన మీరు ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది రాసి పెట్టినటువంటి కాగితం ఉంచాలన్నమాట. ఆ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ దీపానికి చక్కగా ఒక పుష్పంతో అలంకరించండి. ఏ పుష్పం? ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పం మాత్రమే. మందార పువ్వు అయితే మరీ మంచిది, మరీ శ్రేష్టము. ఈ యొక్క ప్రక్రియకి మందార పువ్వు ఇంకా బాగా పనిచేస్తుంది. ఒక మందార పువ్వు అనేటువంటిది పెట్టండి. తర్వాత ఇప్పుడు మీ యొక్క కుడి చేతిలోకి 2 అక్షతలు అంటే పసుపు, పచ్చి బియ్యము, నీటి చుక్క కానీ, నెయ్యి కానీ కలిపినటువంటి ద్రవ్యము, అక్షతలు, 2 గింజల అక్షతలు, ఒక మందార పువ్వు మీ యొక్క కుడి చేతిలో చక్కగా పట్టుకుని పిడికిళ్ళు అనేటువంటిది బిగించి చక్కగా పట్టుకుని నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపము చెయ్యాలి. మంత్రం చెప్తున్నాను వినండి. ఓం క్లీం త్రిపురాయై కామేశ్వర్యై శ్రియై స్వాహ. మళ్ళీ చెబుతున్నాను. ఓం క్లీం త్రిపురాయై కామేశ్వర్యై శ్రియై స్వాహ. విన్నారు కదా? ఇది ఈ యొక్క మంత్రము. ఈ విధంగా మీ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క పుష్పము, అక్షతలు మరి ఏం చెయ్యాలి? ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా మీరు మొదలు పెట్టక ముందు ఒక పాత్ర తీసుకోండి. ఏదైనా సరే ఒక రాగి మాత్రం తీసుకోకూడదు. కంచు కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ ఏదైనా సరే ఒక బౌల్ ఏదైనా తీసుకొని దాంట్లో మీ యొక్క శక్తి కొలది తేనె వెయ్యాలి. దాని తర్వాత దానికి సరిపడా నీళ్ళు అనేటువంటిది వేసి శుభ్రంగా కలపాలి. అంటే తేనె నీళ్లు శుభ్రంగా కలపాలి. ఆ యొక్క పాత్ర తీసుకోండి. ఇప్పుడు ఆ యొక్క పాత్రలో మీరు ఈ యొక్క పుష్పాన్ని, అక్షతలని చక్కగా ఆ యొక్క పాత్రలో వేసేయండి. ఇప్పుడు దీపం కిందన ఉన్నటువంటి ఈ యొక్క చిట్టి ఉంది కదా, మీరు పేరు రాసి పెట్టినటువంటి కాగితం, దీపం కొంచెం జాగ్రత్తగా పైకెత్తి ఆ యొక్క కాగితాన్ని కూడా బయటికి తీయండి. ఆ కాగితం కూడా చేతిలో పెట్టుకుని ఆ యొక్క వ్యక్తి పేరు ఒక 5-7 సార్లు మీ యొక్క మనసులో తలుచుకుని మీకు వశం అవ్వాలి, లేకపోతే మీ యొక్క ప్రేమ అర్థం చేసుకోవాలి, మీ యొక్క జీవిత భాగస్వామిగా వాళ్ళని పొందాలి అని చెప్పి ఉద్దేశించి అది కూడా ఆ తేనె నీళ్లు కలిపినటువంటి మిశ్రమంలో ముంచి పెట్టేసేయండి. ముంచి పెట్టేసి దీన్ని తూర్పు వైపుకి ఒక మూలకి పెట్టుకోవాలన్నమాట. తూర్పు మూలకి ఒక మూలకి పెట్టుకోవాలి. ఈ విధంగా దాన్ని ఉంచండి. ఇప్పుడు ఏ సమయంలోనైతే మీరు ఈ యొక్క ప్రక్రియను మొదలు పెట్టారో మళ్ళీ మరుసటి రోజు కూడా అదే సమయంలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యాలి. మళ్ళీ ఏం చెయ్యాలండి అంటే కనుక మళ్ళీ ఈ యొక్క చిట్టి అనేటువంటిది మళ్ళీ రాయాలి.
అర్థమైందా? పూర్వం పాత వేసేసినటువంటి ఆ యొక్క చిట్టి గాని, పుష్పం గాని ఆ యొక్క పాత్రలో ఉన్నట్లయితే అవి తీసేసి మీరు విసర్జించేయొచ్చు. అంటే ఏదైనా చెట్టు మొదల్లో పారవేసేయడం గాని, లేదు అనంటే ఏదైనా నీటిల్లో పారవేసేయడం గాని చేసేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా కాగితం మీదన మీరు పేరు రాసుకోవటం, దీపం కుందు దగ్గర కిందన పెట్టడం, దీపం వెలిగించటం, చేతిలో పుష్పము, అక్షతలు చక్కగా చెప్పుకొని జపం అనేటువంటిది చేయటం, మళ్ళీ ఆ చిట్టి, పుష్పం, అక్షతలు ఆ యొక్క తేనె దాంట్లో వేయటం, మూల ఉంచటం. మళ్ళీ మరుసటి రోజు మీరు మొదలుపెట్టేటప్పుడు అవన్నీ కూడా చక్కగా తీసేసి నీళ్ళల్లో గాని, లేకపోతే చెట్టు మొదల్లో గాని పారవేసేయటం. ఇలా వరుసగా కనీసము మీరు 5 రోజులు లేదా 7 రోజులు వరుసగా చెయ్యాలి. మీకు దీని యొక్క ఫలితం అనేటువంటిది 21 రోజుల లోపు మీకు వస్తుందనమాట. కాబట్టి భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో చెయ్యండి. మీ మధ్యన ఉండేటువంటి మనస్పర్ధలు, గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి, వాళ్ళకి మీకు కలవటాని కోసమో, లేకపోతే మీ యొక్క ప్రేమ బలపడటం కోసమో, మీరిద్దరూ కూడా జీవిత భాగస్వాములు అవ్వటం కోసమో ఏవైతే పరిస్థితులు, కారణాలు మీకు అడ్డంకులుగా ఉన్నాయో, ఆటంకాలుగా ఉన్నాయో, లేపోతే పెద్దలనేటువంటి వాళ్ళు అంగీకరించట్లేదో, అవన్నీ సమస్యలు కూడా తొలగిపోయి, అవన్నీ కూడా అనుకూలించి, మీరు అనుకున్నటువంటి విధంగా వాళ్ళతో మీరు ఒకటవ్వగలుగుతారనమాట. అర్థమైంది కదా! సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.